2014 జూన్ 19 దక్షిణ కాశ్మీర్. ఆ రోజు సాయంత్రం చుట్టూ నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దంలోనే మరణం ఊపిరి పీలుస్తోంది. కెప్టెన్ జయదేవ్ దంగి. ఒక సైనికుడు మాత్రమే కాదు, దేశం కోసం జీవించే ఒక మనిషి. ఇంకా కొద్ది నెలల్లో పెళ్లి, ప్రియురాలు రీతు. కలలున్నాయి, కానీ కర్తవ్యమే ముందు. ఫోన్ కాల్ కట్టయింది. ఎందుకంటే ఆ క్షణంలో ప్రేమ కన్నా దేశం పెద్దది. పారా స్పెషల్ ఫోర్సెస్, బలిదాన్ అనే మాటకు జీవిత అర్థం ఇచ్చే దళం. వారి లక్ష్యం ఒకటే, ఆదిల్ అహ్మద్ మీర్. అతడు సాధారణ ఉగ్రవాది కాదు, హిజ్బుల్ ముజాహిదీన్ ప్రాంత కమాండర్. భవిష్యత్తులో కాశ్మీర్ను రక్తపాతం వైపు నెట్టే బుర్హాన్ వానీకి గురువు. అతణ్ణి నిలిపేయాలి. అదే ఆపరేషన్. సాయంత్రం వెలుతురు తగ్గుతోంది. యాపిల్ తోటలు, చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. అదే గ్రామంలో మరణం దాక్కుంది. ఇంటెలిజెన్స్ తప్పు. ఒక్క ఉగ్రవాది కాదు, 3 మంది. వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. వెంటనే కాల్పులు. బుల్లెట్లు చీల్చుకుంటూ వస్తున్నాయి. కెప్టెన్ దంగికి 2 బుల్లెట్ తగిలాయి. తొడలో, పొట్టులో రక్తం కారుతోంది. కానీ ఆయన నిలబడ్డాడు. ఎందుకంటే పారాకమాండో నొప్పితో ఆగడు. ఒక ఉగ్రవాది కూలాడు. అయినా కాల్పులు ఆగలేదు. రైఫిల్ జామ్ అయింది. ఆ క్షణం మరణం అతి దగ్గర. కానీ దంగి వెనకడుగు వేయలేదు. సహచరుడు ఆయుధం పట్టుకుని ముందుకు దూసుకెళ్లాడు. 10 అడుగుల దూరంలో ఆదిల్ అహ్మద్ మీర్ ముఖాముఖి. చివరి కాల్పులు. ఆపరేషన్ ముగిసింది. దక్షిణ కాశ్మీర్లో అత్యంత ప్రమాదకరమైన ఒక పేరు అక్కడితో ముగిసింది. విజయానంతరం కూడా కెప్టెన్ దంగి ఆనందపడలేదు. ముందు చూసింది తన సహచరుడు ముఖేష్. రక్తంలో ఉన్నా అతను ధైర్యంగా చెప్పాడు, 2 బుల్లెట్లతో కమాండో చావడు. తర్వాత ఆస్పత్రి, గాయాలు మానేందుకు సమయం, పెళ్లి వాయిదా. కానీ దేశం మర్చిపోలేదు. 2015 జనవరి 25 అసాధారణ ధైర్యానికి గుర్తుగా కీర్తి చక్రం. మరణానికి అతి దగ్గరగా వెళ్లి వెనక్కి రాని మనిషికి దేశం ఇచ్చిన గౌరవం. ఈ కథ యుద్ధం గురించి కాదు, బుల్లెట్ల గురించి కాదు. ఇది కర్తవ్యానికి నిలబడే ఒక మనిషి కథ. కెప్టెన్ జయదేవ్ దంగి, భారతదేశ గర్వం, నిజమైన వీరుడు.